ఇవాళ మనం ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ కాజెస్ ఏంటో చూద్దాము. ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అనగానే మనం మిస్క్యారేజ్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాము. బట్ దీంట్లో 20 to 30% ఆఫ్ బ్లీడింగ్ మనం ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంటుంది. మిగతా పర్సెంటేజ్ ఆఫ్ బ్లీడింగ్ ఇట్స్ నాన్ సీరియస్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్, లేదా ఇది ఒక వార్నింగ్ సైన్. సో ఈ నాన్ సీరియస్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, అంటే బేబీ అతుకునేటప్పుడు కొద్దిపాటుగా బ్లీడింగ్ అవుతుంటుంది. సెకండ్ వచ్చేసి సర్వైకల్ చేంజెస్ బ్లీడింగ్. సో బేబీ అతుకున్న తర్వాత మనకి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంటుంది. సో సర్విక్స్ బ్లడ్ సప్లై కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో అప్పుడు కొంచెంగా బ్లీడింగ్ కనిపిస్తుంటుంది. థర్డ్ వచ్చేసి మనకి సబ్కోరియానిక్ హిమరేజ్, అంటే యూట్రస్ అండ్ బేబీ అతుక్కునే మధ్యలో చిన్నగా హిమటోమా ఫామ్ అవుతుంటుంది. సో యూజువల్లీ హిమటోమా మనకి ఏం హార్మ్ చేయదు, బట్ కొన్నిసార్లు హిమటోమా పెద్దగా అయిపోయి మనకి మిస్క్యారేజ్ ని కూడా కాజ్ చేస్తుంటుంది. ఇప్పుడు సీరియస్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ అంటే మనకి హెవీ బ్లీడింగ్ ఉంటుంది, లేదా ఈవెన్ దో చిన్నగా బ్లీడింగ్ అయినా కానీ పెయిన్ అబ్డామిన్ తో అసోసియేట్ అవుతుంది. సో క్రాంపింగ్ లైక్ పెయిన్ ఉంది, హెవీ లేదా చిన్నగా బ్లీడ్ అవుతున్నా ఇది మిస్క్యారేజ్ ని సజెస్ట్ చేస్తుండొచ్చు. అండ్ ఇట్ కుడ్ బి ఐదర్ మిస్డ్ మిస్క్యారేజా లేదా ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్. థ్రెటన్ మిస్క్యారేజ్ అంటే మనకి కొంచెంగా బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ అబ్డామిన్ ఉంటుంది. అండ్ తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మనకి కొంచెంగా బ్లీడింగ్ కనిపించినా కానీ షార్ప్ అబ్డామినల్ పెయిన్ ఒకటి సిమ్టమ్ ఉంటుంది. అండ్ సో ఈవెన్ దో ఇట్ ఈస్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగా లేదా హెవీ బ్లీడింగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పానిక్ అవ్వకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.